గురుభ్యో నమః. భగవద్విషయం 4వ పదిలో 10వ తిరువాయ్మొழிలో 1వ పాసురం. ஒன்றும் தேவும் உலகுமுயிரும் மத்தும் யாதுமில்லா அன்று நான் முகன் தன்னொடு தேவருலகோடு உயிர் படைத்தான் குன்னம்போல் மணிமாட நீடு திருக்குறகூர் அதனுள் நின்னாதிப்பிரான் நிற்கா మత్తై దేవ నాడుదిరే. దీనికి ప్రతిపదార్థం చెప్పుకోవాలి కదా మనం. ఒండ్రుం దేవం ఉలగం ఉయరం. దీనికి ముందు అవతారికగా ఇస్తున్నారు. కిందటి తిరువాయ్మొழிలో సర్వేశ్వరుడు పరమపదాన్ని చూపించి సమాధానపరిస్తే ఆడవారు సాక్షాత్కరించారు, కృతార్థులయ్యారు. అయితే కృతార్థులైనటువంటి ఆడవాళ్ళు ఈ సంసార సంబంధాన్ని సహించలేక దానిని సమూలంగా నశింపచేయాలని ఉద్యోగించి ఈ సంసారానికి కారణం ఏమిటి అని ఆలోచించారు. ఆలోచిస్తేప్పుడు ఏమర్థమైంది వారికి? ఇతర దేవతల విషయంలో ప్రావణ్యమే అని, భగవంతుడి విషయంలో పరత్వాన్ని తెలుసుకోకపోవటమే అని, ఈ రెండే కారణాలు అని తెలుసుకున్నటువంటి ఆడవారు ఆ రెండింటిని పోగొట్టడం కోసమని భగవత్ పరత్వాన్ని సంసారులకి, అంటే మొదటిది ఏమిటి? ఇతర దేవతల విషయంలో ప్రావణ్యం, రెండవది భగవత్ పరత్వాన్ని తెలుసుకోకపోవటం. అందుకని ఏమిటి, ఇప్పుడు ఇతర దేవతల విషయంలో ప్రావణ్యం రెండు కారణాలున్నా ఆడవారు ఒకటే చేయబోతున్నారు. ఏమిటి? భగవంతుడే పరత్వము అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేస్తున్నారు. ఎప్పుడైతే భగవంతుడు పరుడు అని తెలుసుకుంటారో అప్పుడు ఇతర దేవతల విషయంలో ప్రావణ్యం దానంతట అదే తొలగిపోతుంది కదా. అంచేత ఈ తిరువాయ్మొழிలో ఆడవాళ్ళు భగవంతుడే పరుడు అని సంసారులకి ఉపదేశం చేస్తున్నారు ఈ 10వ తిరువాయ్మొழிలో. ఇది ఒండ్రుం దేవం అంటే ప్రళయకాలమున తన యందు చేరుతున్నటువంటి దేవతలను, ఉలగుం ఉయరుం దేవతలను, వారి లోకములను, ఉయిరుం ప్రాణులను, యాదుం ఇల్లా అండ్రు తక్కిన మహదాది పదార్థములను సమస్త వస్తువులను లేని కాలమందు నాన్ముగం తన్నుడు బ్రహ్మతో కూడా నాన్ముగం తన్నుడు దేవర్ ఉలగు ఉయిరు పడైతాన్ దేవతలను, ఉలగు లోకములను, ఉయిరు ప్రాణులను పడైతాన్ సృష్టించినటువంటి వాడును. కున్నంబోలు మణిమాడం నీడు తిరుక్కురుగూర్ అదను నిన్న. కున్నంబోల్ పర్వతముల వలె ఉన్నతములైన మణిమాడ నీడు మాణిక్యమయాలైనటువంటి మేడలు. తర్వాత తిరుక్కురుగూర్ అదను నిన్న తిరునగర యందు వేంచేసి ఉన్నతములైన మేడలు, ఉన్నతములై ఉన్న తిరునగర యందు వేంచేసి ఉన్నవాడును. తర్వాత నిన్న ఆదిప్పిరాన్ నిర్క ఆదిప్పిరాన్ కారణభూతుడును అయిన మహా ఉపకారకుడు చేసి ఉండగా మత్తై దైవం నాడుదిరే తక్కిన దేవతలని ఆశ్రయించుటకు తిరుగుతూ ఉన్నారే మీరు అని ప్రళయకాలం. ఇప్పుడు దీనికి తాత్పర్యం. ఓ చేతనుడారా, సకల జగత్కారణభూతుడైనటువంటి సర్వేశ్వరుడు ఈ దివ్య తిరునగరిలో అందరికీ ఆశ్రయించడానికి అనుకూలంగా వేంచేసి ఉంటే మీరెందుకు ఇతర దేవతలని ఆశ్రయించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు? ఏమి మీకు ఈ అజ్ఞానము అంటున్నారు ఆళ్వారు. అంటే సకల జగత్తులకి కారణభూతుడైనటువంటి వాడు సర్వేశ్వరుడు. ఆయన ఇప్పుడు మనకే సన్నిహితుడుగా ఈ తిరునగర్లో వేంచేసి ఉన్నాడు. అలా ఆయన ఉండగా మీరెందుకు ఇతర దేవతల్ని ఆశ్రయించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు? మీకు ఈ అజ్ఞానం ఏమిటి అంటున్నారు ఆళ్వారు ఈ పాత్రంలో. ఆరాయిరప్పడి ఒండ్రుం దేవం అవైష్ణవ జన సహవాసத்தில் காட்டில் முடிகை நன்று என்று ஈண்டு என்னை முடித்து அள்ள வேணும் என்னு எம்பெருமானை அபேட்சிக்கச் செய்தேயும் அவன் செய்து அருளாமையாலே இனி எவர்களோடுள்ள சகவாசம் அவர்ஜனீயமான பின்பு இவர்களை வைஷ்ணவர்களாக்கி கொண்டாகிலும் இவர்களோடே கூட வர்த்திப்போம் என்று பார்த்து.
ఈ ముందున్నటువంటి నన్నాదారు మురువలిప్పాలో ఏం కోరుకున్నారు ఆళ్వారు? అవైష్ణవ జన సహవాసం నాకు వద్దు, నన్ను ఈ సంసారం నుండి నీ తిరువడిగళ్ళకు చేర్చుకో, నువ్వు ఉన్న దగ్గరికి అని ప్రార్థించారు. అయితే ఈ అవైష్ణవ జన సహవాసం కంటే కూడా నశించిపోవటమే మంచిది అని భావించి ఈండు ఎన్నై ముడిత్తరుల వెంటనే నన్ను నశింపచేయవయ్యా, నాకు ఈ శరీర సంబంధాన్ని తొలగింప చెయ్యవయ్యా అని ఆళ్వారు ప్రార్థించినప్పటికీ ఎంబెరుమాన్ ఎంబెరుమానై అపేక్షిక చేదేయం ఎంబెరుమానై అపేక్షిక చేదేయం ఇలా ప్రార్థించినప్పటికీ అవన్ చేయరులామయ్యాలే, సర్వేశ్వరుని ప్రార్థించిన వెంటనే నాకు ఈ దేహ సంబంధాన్ని తొలగింప చేయవయ్యా, ఈ సంసారాలతో సంబంధం నాకు వద్దయ్యా అని ప్రార్థించినప్పటికీ సర్వేశ్వరుడు అనుగ్రహించకపోవటం చేత ఆళ్వారు ఏమనుకున్నారట, ఈయన ఎవరగలోడు సహవాసం అవర్జనీయమాన పిండు, ఇలా ఈ స్వభావం కలిగి ఉన్నప్పుడు వీళ్ళతోటి సహవాసం విడిచిపెట్టాలి అనుకుంటున్నాం కదా, సహవాసం అవర్జనీయం అంటే విడిచిపెట్టడానికి వీలు కాకుండా నన్ను ఇక్కడే ఉంచాడు కదా ఆయన, కాబట్టి నేను వీళ్ళతో కలిసి ఉండటం తప్పదు ఇంకా అని అలాటప్పుడు ఎవరగళై వైష్ణవరగళాక్కి కొండాగిలిం ఎవరగలోడే కూడా వర్తిప్పో. ఇప్పుడు ఈ వీళ్ళ యొక్క స్వభావం ఏమిటి, సంసార విషయంలో ఈడుపడిపోయి ఉన్నారు కాబట్టి వీళ్ళలోంచి తీసుకెళ్లి నాకు పరమపదాన్ని చేర్చవయ్యా అని అడిగాడు, కానీ ఆయన చేర్చలేదు. కాబట్టి ఇక్కడ ఉండటం అనేటువంటిది తప్పనిసరి. కాబట్టి ఏం చేయాలి, ఇప్పుడు వీళ్ళు అవైష్ణవులుగా ఉన్నటువంటి వీళ్ళని వైష్ణవులుగా దిద్దుబాటు చేసి వీళ్ళతోటే కలిసి ఉందాము అని భావించారు అని పార్తూ చూసి ఆళ్వారు ఎంబెరుమానుడే సర్వేశ్వరత్వ సర్వ సులభత్వాదిగళై ఉపపాదిస్తూ ఆ సర్వేశ్వరుడు యొక్క సర్వేశ్వరత్వాన్ని సర్వ సులభత్వాన్ని తెలియజేస్తూ అవనై ఆశ్రయంగోల్ ఎన్ను అవరగడుక్కు అరుడిచ్చేగిరారు అంటే ఆయన యొక్క పరత్వం కలిగినటువంటి వాడు అని సర్వేశ్వరత్వాన్ని తెలియజేసి ఆ పరత్వం కలిగిన వాడు అనుకుంటారేమో, ఆయన నుండి దూరం అవుతారేమో, కాదండి ఆయన చాలా సర్వసులభుడు, మన కోసమని సర్వరక్షకత్వము సర్వేశ్వరత్వము ఇవన్నీ గుణాలతోటి కూడి ఇదిగో మనకి సమీపంలో ఈ తిరునగరలో వేంచేసి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని తెలియచేసి అవనై ఆశ్రయంగోల్ ఎన్ను అవరగడుక్కు అరుడిచ్చేగిరా అలాంటి ఆయన్ని ఆశ్రయించండి అని అందరికి అవరగడుక్కు అరుడిచ్చేగిరా ఈ లోకులకి ఉపదేశం చేస్తున్నారట ఆళ్వారు. ఎంబెరుమానై కండు సంశ్లేషిత పక్షத்தில் அந்த సంశ్లేష జనిత ప్రీతి అతిశయత్తాலும் ఎంబెరుమానై ఇజందు కిరక్కిర ఆత్మా కల్పక్కలుள்ள కృపయ్యాலும் ఎంబెరుమాన్ తోటి కలిసి సంశ్లేషిత పక్షத்தில் ఆయనతో కలిసినప్పుడు అంద సంశ్లేష జనిత ప్రీతి అతిశయత్తాలు ఆయనతో కలవటం వల్ల కలిగినటువంటి ప్రీతి అతిశయం చేతను ఎంబెరుమానై ఇజందు కిరక్కిర ఆత్మా కల్పక్కలుள்ள కృపయ్యాలం అదిగో వీళ్ళంతా కూడా ఈ లోకులు ఆయనని ఎడబాసి ఇలా పోగొట్టుకుంటున్నారే ఆ వైభవాన్ని అని వీళ్ళ విషయంలో ఉన్నటువంటి కృపచేతను ఎంబెరుమానై ఆశ్రయంగోల్ ఎన్ను అంటే ఆయనతో కలవటం వల్ల కలిగినటువంటి ప్రీతి అతిశయం చేత ఇదిగో ఇది చాలా గొప్ప విషయం మీరు కూడా పొందండి అని తెలియచేసినట్లు. సరే, ఇంకొక కారణం ఏమిటి ఉపదేశం చేయడానికి, ఇంత గొప్ప విషయాన్ని వీళ్ళు పొందలేకపోతున్నారే, ఈ అనుభవాన్ని వీళ్ళు విడిచిపెట్టేసుకుంటున్నారే అనేటువంటి ఆ బాధతోటి వీళ్ళకి ఉపదేశం చేస్తున్నారు కృపతోటి అని. ఎంబెరుమానై ఆశ్రయంగోల్ ఎన్ను అవరగళై కురిత్తు అరుడిచ్చేగిరార్ ఎన్నుమదు ఎంబెరుమాన్ని ఆశ్రయించండి అని అవరగళై కురిత్తు అరుడిచ్చేగిరారు వాళ్ళని గురించి ఉపదేశం చేస్తున్నారు ఈ తిరువాయి మొజిలో. ఇప్పుడు పన్నీరాయరప్పడి మొదటి పాటిల్ ఎక్కడికైనా వెతుక్కుంటారే 345వ పేజీలో చివరి ఉన్నది ఒక వాక్యం. కారణవాక్య ప్రక్రియ ఇయ్యాలే సమస్త కారణభూతనాన సర్వేశ్వరన్ సన్నిహితనా ఇరుక్క వేరు ఎంద దైవతయ్యై తేడు కిరిగోల్ ఎన్గిరార్. కారణవాక్య ప్రక్రియ ఇయ్యాలి. కారణవాక్యాలను బట్టి చూస్తే సమస్త కారణభూతుడైనటువంటి సర్వేశ్వరుడు మనకి సమీపంలో ఉండగా ఇంకా ఏ దైవాన్ని మీరు వెతుకుతారండి అంటున్నారు ఈ పాసురంలో ఆళ్వార్లు.
தமஹா ஏகீபவதி என்கிறபடியே ஸ்வரூபத்திலே ஒன்றும்படியில் படியிலப்பதான் ஒன்றும்படில இப்பதானா தேவஜாதியும் அவர்கள் வாசஸ்தானமான லோகமும் மனுஷ்யாதி பிராணி வர்க்கமும் சமிஷ்டி ரூப மகதாதி சகல பதார்த்தங்களும் நேமே தியாவா பிருத்திவி நட்சத்திராணி என்கிறபடியே நாமரூப விபாகரஹிதங்களாயிக்கொண்டு சகல பதார்த்தங்களும் సంహృతமான அன்று తమహా ఏకీభవతి ఎన్గిరపడే తమస్సుతో కూడా ఏకీభవతి ఏకమైపోయిందని చెప్పినట్టుగా స్వరూపத்திலே ఒండ్రుంబడి ఇవన్నీ కూడా స్వరూపంలో ఒకటే, ఆయనలో ఒక భాగం అనేటట్టుగా లయిప్పదాన కలిసి ఉన్నటువంటి దేవజాతి, వాళ్ళకి వాసస్థానాలైనటువంటి స్వర్గాది లోకాలన్నీ కూడా మనుష్యాది ప్రాణి వర్గము సమిష్టి రూపముగా ఉన్నటువంటి మహదాది సకల పదార్థాలన్నీ కూడా నేమే ద్యావా పృథివీ నక్షత్రాణి ఎన్గిరపడియే నా ఇమే అదిగో ద్యౌ పృథివీ నక్షత్రాలు ఇవన్నీ చెప్పినట్టుగా నామరూప విభాగరహితంగళాయికొండు వాటి ఒక నామాలు రూపము విభాగరహితంగళాయికొండు అలా విభాగము లేదు లేకుండా ఉన్న సమయంలో ఉన్న ఆ సకల పదార్థాలన్నీ కూడా లేకుండా సకల పదార్థాలు సంహృతమానన్ను అదిగో ఆ ఆ ప్రళయకాలంలో ఆయనతో కలిసిపోయి ఉన్న సమయంలో ఇవత్తినుడయ సృష్టి యోగ్యత అనుసంధానత్తాలే వీటిని మళ్ళా సృష్టి చేసి ఒక యోగ్యులుగా చెయ్యాలనే భావనతోటి దయమాన మనానాయిక్కొండు సమష్టి పురుషనాన బ్రహ్మ ఓడే కూడా దేవతా వర్గం లోకం ప్రాణిజాతంగల్ ఇవత్తై స్వ ఆశ్రయణార్థమాగ సృష్టిస్తవనాయ్. దయమాన మనానాయిక్కొండు దయ కలిగినటువంటి హృదయంతో సమస్త సృష్టి చేసేటువంటి బ్రహ్మగారితో కూడా దేవతా వర్గాన్ని, వాళ్ళ లోకాలని, ప్రాణి జాతాలని వీటన్నిటికీ ఆశ్రయణార్థమాగ సృష్టిస్తవనాయ్. ఇవత్తై ప్రాణిజాతంగా ఇవత్తై స్వ ఆశ్రయణార్థమాగ ఇవన్నీ కూడా ఇవత్తై వీటిని స్వ ఆశ్రయణార్థమాగ ఎందుకు సృష్టించాడు? మళ్ళా తనని ఆశ్రయిస్తారు, వీళ్ళు ఇప్పటికైనా బాగుపడి నన్ను చేరుకుంటారు అనే ఆశతోటి సృష్టించినటువంటి వాడై మలైగల్ పోలే మాణిక్యమాన మాడంగల్ ఉయరిందిరుక్కిర తిరునగరిలే అది మలైగల్ పోలే పర్వతాల వలె మాణిక్యాలతోటి కూడి ఉన్నటువంటి మేడలు ఎత్తుగా ఉన్నటువంటి తిరునగరిలో ఆశ్రయిప్పార్కు సులభనాయి వందు నిర్కిరా ఆశ్రయించేటువంటి వాళ్ళకి చాలా సులభుడుగా వచ్చి వేయించేసి ఉన్నటువంటి సమస్త కారణభూతనా నమః ఉపకారకం సన్నిహితనా ఇరుక్క ఈ సృష్టి చేయడానికి మొత్తానికి కారణభూతుడైనటువంటి వాడు. ఎందుకు మహా ఉపకారకుడు అన్నారు? అదిగో ప్రళయంలో ఉన్నటువంటి జీవులని మళ్ళా అందరినీ సృష్టించాడు. ఎందుకు? దయమాన మనాహ అని. అదిగో మళ్ళా మనని సృష్టించడమే అది ఉపకారం, మనకు చేసినటువంటి ఉపకారం ఏమిటి? ఇంకొకసారి మనం మళ్ళా ఆయన్ని పొందడానికి ప్రయత్నం చేసుకోవడానికి ఇదిగో విచిత్రాదేహ సంపత్తి ఈశ్వరాయ నివేదితమని ఈ దేహాన్ని వీటన్నిటిని ఇచ్చి చేసినటువంటి ఉపకారకుడు కనుక అలాంటి ఆయన సన్నిహితనా ఇరుక్క ఆయన మనకి సమీపంలోనే ఉండగా సృష్టి సంహారంగళుకు కర్మీభవిక్కిర దేవతైగళై వేరే ఆశ్రేణీమాగ తేడుగిరిగోళే సృష్టి సంహారంగళుకు కర్మీభవిక్కిర అదిగో వాళ్ళకి ఆ కార్యం నియమించబడ్డది. ఒకళ్ళు సృష్టి చెయ్యండర్రా, ఒకళ్ళు సంహార కార్యమని అవి వాళ్ళకి నియమించినటువంటి కార్యాలు. అలాంటి కర్మీభవిక్కిర దేవతైగళే అలాంటి ఒక కార్యం కోసం నియమించబడినటువంటి దేవతలు వాళ్ళని వేరే ఆశ్రయణి మా తేడుగిరిగోళే వాళ్ళనే మీరు గొప్ప ఆశ్రయణంగా భావించి వెతుకుతున్నారే, వాళ్ళని ఆశ్రయించడానికి చూస్తున్నారే అంటున్నారు. అంటే కారణతత్వమైనటువంటి సర్వేశ్వరుడు మన సమీపంలో ఉంటే ఉపకారకుడయి ఆయన్ని విడిచిపెట్టి ఆయన చేత ఒక కార్యంలో నియమించబడినటువంటి ఇతర దేవతలని ఆశ్రయణీయులు అని భావిస్తున్నారే మీరు అంటున్నారు ఆళ్వార్లు. ఇప్పుడు మొదల్ పాటిల్ 357వ పేజీ. ఏకోహవై నారాయణ ఆసీత్ ఎంగిరా కారణవాక్య ప్రక్రియై అనుసంధిస్తు కొండు
സർവസൃഷ്ടാവാന സർവേശ്വരൻ മാതൃസന്നിധിയുജയ പ്രജൈ വളരാതാ പോലെ തന സന്നിധിയുജയ ഇവൈ ജീവിക്ക മാട്ടാതു എന്നു പാർത്തു തിരുനഗരിയിലെ സർവസുലഭനായി നിൽക്ക വേറെ ആശ്രയണീയ തത്വം ఉండు ఎన్ను తేడు తిరిగిరిగోడే ఎన్ను క్షేపిక్కిరారు అదో ఏకోహ వై నారాయణ ఆసీత్ అని కారణవాక్య ప్రక్రియని అనుసంధానం చేసుకుంటూ అన్నిటికీ సర్వస్రష్టావాన సర్వేశ్వరుడు, అందరినీ సృష్టించేటువంటి వాడు, అందరికీ కారణమైనటువంటి కారణతత్వమైనటువంటి సర్వేశ్వరుడు మాతృ సన్నిధి యోజయ, తల్లి యొక్క సన్నిధి లేకపోతే ఆ బిడ్డలు పెరగటం కష్టం కదా అనే భావనతోటి తన తల్లి లాంటి వాడైనటువంటి ఆ సర్వేశ్వరుడు తను లేకపోతే ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ జీవించలేరు అని భావించి, ఇదిగో నేను కూడా వీళ్ళ దగ్గరికే వచ్చి ఉంటా అని తిరునగరిలే సర్వ సులభనాయి నిక్క, ఆ తిరునగరిలో మనందరికీ ఆశ్రయించడానికి సులభుడుగా వచ్చి వేయించేసి ఉండగా వేరే ఆశ్రయ తత్వం ఉండు ఎన్ను, ఇంకొక ఆశ్రయించవలసినటువంటి తత్వం ఉన్నది అని తేడి తిరిగిరిగోళే వెతుక్కుంటూ ఉన్నారే అని క్షేపిక్కిరారు నిందిస్తున్నారట ఆడవాళ్ళు ఈ పాత్రంలో. ఒండ్రుం దేవం ఇత్యాది தேவஜாதியும் அவர்களுக்கு இருப்பிடமான லோகங்களும் மனுஷாதிகளான ஆத்மாக்களும் அண்ட காரணமான மகதாதிகளும் ఇవయ్యొన్నుం ఇల్లాద అందు ఎన్నుకొండు, దేవజాతి వాళ్ళకి వాసస్థానమైనటువంటి ఆ స్వర్గాది లోకాలు, మనుష్యులైనటువంటి వాళ్ళైన మనుష్యాదిగలాన ఆత్మాకలు, మనుష్యులైనటువంటి ఈ జీవులు, అండకారణమైన మహదాదిగ అండాలకి కారణమైనటువంటి మహత్తు అలాంటివన్నీ ఇవై ఒన్నుం ఇల్లాద అందు, ఇవేమీ లేనటువంటి ఆ రోజున, అంటే ఒండ్రుం దేవం ఉలగం ఉయరమని చెప్తున్నారు. ఇవేమీ లేని రోజున ఒండ్రుం ఎంగిర ఇస్తే ఇంగే చేర్కముమాం, ఒండ్రుం ఇస్తే ఒండ్రుం ఇల్లాద అందు, ఏ ఒక్కటి లేని రోజున అని ఒండ్రుం అనే పదాన్ని ఇక్కడ చేర్చుకోవాలి. అంటే ఇవై ఒండ్రుం ఇల్లాదండి అన్నారు కదా, ఇవేమీ లేనటువంటి రోజున అనమాట. అంగనందిక్కే కార్యత్తుక్కు காரணத்திலே லயமாகச் சொல்லுகையாலே காரணபூதனான தன் பக்கலிலே சென்று ஒன்றுகிறா தேவும் உலகும் உயிரமும் మత్తుం యాదుమిల్లా అందు ఎన్నవుమాం. అదో కార్యత్తుకు, కార్యము అంటే ఏమిటి? ఈ సృష్టి. కారణத்திலே లయమాగ చొల్లుగయ్యాలే, కారణంలో లయమైపోయింది కార్యం. అంటే కార్యం అంటే సృష్టి చేసిన సమయం, కారణం అంటే ఇదంతా తనలో లయం చేసుకున్నటువంటి సమయం కావటం చేత కారణభూతనాన తన పక్కలే సెన్ను ఒన్నుగిరదే ఉలగం ఉయిరం మత్తుం యాదుమిల్లా అన్ను ఎన్నోమా. కారణభూతుడైనటువంటి తన పక్కలలో చేర్చుకొని ఇదిగో ఒండ్రుం దేవం ఉలగం ఉయిరం, ఈ దేవతలు కాని వాళ్ళ లోకాలు కాని ఈ ప్రాణులు కాని మత్తుం యాదుమిల్లా అందు, ఏవీ లేనటువంటి రోజు అని ఎన్నోమా. అంటే రెండు రకాలుగా అర్థం చెప్తున్నారు. ఒండ్రుం దేవం ఉలగం ఉయరం అనేటువంటి పదాన్ని ఎలాగా దేవజాతి గాని, వాళ్ళ యొక్క వాసస్థానాలు గాని, మనుష్యులు గాని, అండాలు గాని, మహదాది లోకాలు కాని ఇవేమీ లేని రోజు అని ఒక అర్థము, లేదా కార్యమైనటువంటి ఈ సృష్టి అంతా కూడా కారణతత్వమైన తనలో చేరి ఇంకేవీ లేనటువంటి ఆ రోజు అని చెప్పవచ్చు. సదేవ సత్యేవా ఎన్నక్కడ వదిలే, అప్పుడు ఎలా సత్యేవా అనేటట్లుగా ఆయన ఒక్కడే వేయించేసి ఉన్నప్పుడు. నాన్ ముఖన్ ఇత్యాది అల్లాదారు ఒరువనై రక్షిక్కుం ఎడத்தில் ஒரு கை முதல் கண்டு இது நமக்கு ஒரு நாள் ஆகிலும் உதவும் என்னாயித்து రక్షిప్పదు. అల్లాదారు ఒరువనై రక్షిక్కుం ఎడத்தில், ఇతరులను ఎవరినైనా రక్షించే సమయంలో ஒரு கை முதல் కండు, ఎలా నాన్ముఖన్ అని ఈ బ్రహ్మగారు మొదలైనటువంటి వాళ్ళు నాన్ముఖం తన్నుడు దేవర ఉలగోడు ఉయిరుపడైతాను. ఈ బ్రహ్మగారు లాంటి వాళ్ళు ఎవరినైనా రక్షించే సమయంలో ఎలా రక్షిస్తారట? అల్లాదార్ మిగతా వాళ్ళు ఈ బ్రహ్మరుద్రాదు లాంటి వాళ్ళు ఒరువునై రక్షిక్కుం ఎడத்தில் ஒரு కై మొదలు కండు, వాళ్ళని రక్షించే సమయంలో అసలు వీడిని నేను రక్షిస్తున్నాను కదా, నాకేమిస్తాడు ఇతను అని ఇది నమకు ఒక నాள் ఆగిலும் ఉదవం ఎన్నాయిత్తు రక్షిప్పదు. వాళ్ళ మనసులో ఏమిటి? ఈవేళ ఏమి ఇవ్వకపోయినా ఏదో ఒక రోజున వీడు నాకు సహాయకుడు అవుతాడు
అనేటువంటి భావన, ఏదో ఒక సహాయాన్నో ఒక బహుమతినో ఆశించి రక్షిస్తారండి. వెరుమయ్యే పచ్చయ్యాగ రక్షిప్పాన్ సర్వేశ్వరనాయిత్తు. మరి మన సర్వేశ్వరుడు ఎలాంటి వాడు? ఏమంటాడు? సర్వధర్మాలు పరిత్యజ్య మామ్యేకం శరణం వ్రజ, అన్ని విడిచిపెట్టిరండర్రా అని చెప్పేటువంటి వాడు కదా. వెరుమయ్యే, ఏమీ లేకపోవటనే బహుమతిగా భావించి రక్షించేటువంటి వాడు సర్వేశ్వరుడు కదా. నాన్ముఖం తన్నుడు దేవరులగోడు ఉయిరు పడైతాన్. నాన్ముఖంతో అలాంటి బ్రహ్మగారితోటి సహా దేవతలని, వాళ్ళ యొక్క లోకాలని ఉయిరు పడైతాన్, ప్రాణులని సృష్టించినటువంటి వాడు. చతుర్ముఖనోడే కూడా దేవజాతి అయ్యం அவர்களுக்கு இருப்பிடமான லோகங்களையும் చేతన వర్గత్తయ్యం సృష్టిస్తాన్. చతుర్ముఖ బ్రహ్మగారితోటి కూడా దేవజాతిని, వాళ్ళకి వాసస్థానమైనటువంటి లోకాలని, చేతన వర్గాన్ని సృష్టించినటువంటి వాడు సర్వేశ్వరన్. చతుర్ముఖనై సృష్టిస్తాన్. చతుర్ముఖన్ పంచముఖనై సృష్టిస్తాన్. పంచముఖన్ షణ్ముఖనై సృష్టిస్తాన్. ఆగా ఇరుదాన్ బహుముఖమాయిత్తు కాణుం. సర్వేశ్వరుడు చతుర్ముఖుణ్ణి సృష్టిస్తాడట. చతుర్ముఖుడు పంచముఖుడట. మరి ఈయనెవరో చూద్దాం. చతుర్ముఖన్ పంచముఖనై 5 ముఖాలు కలిగినటువంటి ఆయన్ని సృష్టించాడు. పంచముఖన్ షణ్ముఖనై సృష్టిస్తాన్. పంచముఖుడేమో షణ్ముఖుణ్ణి, 6 ముఖాలు కలిగినటువంటి షణ్ముఖుడు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని సృష్టించాడని. ఆగా ఇదిదాన్ బహుముఖమాయిత్తు కాను, ఇలా బహుముఖమాయిత్తు అనేక రీతులుగా సృష్టి జరిగింది అని నాటారు. రుద్రనుకు ఉత్కర్షం సొల్లి భ్రమయా నిర్కవం. ఇలా లోకులంతా చెప్పుకొని భ్రమిస్తూ ఉంటారు. ఇవర్ అవన్ పక్కల్ ఒన్నుం కాణామయ్యాలే తిరునాభి కమలత్తిలే అవ్యవధానేన పెరక్కయ్యాలు వంద ఏత్తై ఉడయ్యనాగయ్యాలే. ఇలా షణ్ముఖనే సృష్టిస్తాన్ అని ఆగా ఇది దాని అయిపోయింది కదా. నాటార్ రుద్రనుకు ఉత్కర్షం సొల్లి భ్రమయా నిర్కవం అంటే లోకులంతా కూడా సర్వేశ్వరుడేమో చతుర్ముఖుణ్ణి సృష్టించాడు, ఆయనేమో పంచముఖుణ్ణి సృష్టించాడు, ఆయనేమో షణ్ముఖుణ్ణి సృష్టించాడు. ఇలా సృష్టి అంతా ఇలా వ్యాపించిందండి అని లోకులు రుద్రుడికి గొప్పతనాన్ని చెప్తూ భ్రమపడుతూ ఉన్నప్పటికీ కూడా ఇవర్ అవన్ పక్కుల్ వన్నం కాణామయ్యాలే. అవన్ పక్కల్ ఒన్నుం కాణామయ్యాలే తిరునాభి కమలత్తిలే అవ్యవధానేన పెరక్కయ్యాలు. అదిగో తిరునాభి కమలంలో అవ్యవధానేన పెరక్కయ్యాలు 100 ఏత్తై ఉడయ్యవనాగయ్యాలి. ఎవరు? బ్రహ్మగారిని. ఇవర్ అవన్ పక్కల్ ఒన్నుం కాణామయ్యాలే. ఎవరంటే మరి ఇక్కడ ఎవరిని మనం చెప్పుకోవాలో చూద్దాం ఉండండి. మహదాదిగళ్ళు కాదు, ఒక్క నిమిషం అండి. వాళ్ళ విషయంలో ఏమీ కనపడకపోవటం చేత తిరునాభి కమలము నుండి అవ్యవధానైన ఎడబాటు లేకుండా ఆయన యొక్క తిరునాభి కమల నుండి స్వయంగా పుట్టడం చేత గొప్పతనం కలిగిన వాడు కావటం చేత బ్రహ్మ వై ఉపాదానం పన్ని రుద్రనై దేవ సామాన్యత్తిలే కూట్టిప్పోరుగిరారు. ఇగో బ్రహ్మగారిని ఉపాదానం సృష్టించి రుద్రనై దేవ సామాన్యత్తిలే కూట్టిప్పోరుగిరారు. దేవతలతోటి సమానంగా కూట్టి పోరుగిరారు, చేర్చారు దేవతలతోటి ఆ రుద్రుడు గాని. సంహారத்தில் மகதாதிகள் அளவும் சொன்னார். సృష్టియల్ బ్రహ్మావై తొడంగి சொன்னாరు. సంహార సమయంలోనేమో మహదాదిగల్ అలవం సొన్నారు. మహత్తు మొదలైన వాటి వరకు చెప్పారు సంహారాన్ని. సృష్టి చేసేటప్పుడు మాత్రం బ్రహ్మావై తొడంగి సొన్నారు, బ్రహ్మగారి దగ్గర నుంచి ఆరంభించి చెప్పారు. ఇది కుక్కరుత్తు. ఏమిటండి ఇలా చెప్పడానికి కారణం ఏమిటంటే మహదాదిగల్ పరత్వ శంకై పన్ను వారిల్లై. మహదాదుల విషయంలో పరత్వ శంక పడేటువంటి వాళ్ళు ఎవరు లేరు కాబట్టి లయకార్యం చెప్పేటప్పుడు మహదాదుల వరకు చెప్పారండి. కానీ ఈ చతుర్ముఖ బ్రహ్మగారి విషయంలో ఈయనే సృష్టికర్తేమో అని భ్రమపడే అవకాశం ఉన్నది కనుక ఏం చెప్పారు? సృష్టి ఇదిగో ఆయన తిరునాభి కమలం నుండి పుట్టినటువంటి వాడండి ఈ చతుర్ముఖ బ్రహ్మగారు. ఆయన చేసినటువంటి సృష్టి దగ్గర నుంచి చెప్పారు. సృష్టి బ్రహ్మావై తొడంగి సొన్నారు.
இதுக்கு கருத்து மாதாதிகள் பரத்வ செங்கை பண்ணுவாரில்லை, பிரம்மாதிகள் பக்கலிலே பரத்வ செங்கை பண்ணுவர்கள் పామరరా ఇరుప్పారు. అలాంటి అజ్ఞానులు ఉన్నారు అని అదుకాగ అవ్విడమే పిడితుక్కజిక్కిరారు. కాబట్టి బ్రహ్మగారు కూడా సృష్టి కార్యాన్ని ఆయనకు అప్పచెప్పాడే తప్ప ఆయన కూడా ఈయన నాభీకమలం నుండి పుట్టినవాడేనండి అనేటువంటి విషయం వీళ్ళకి అర్థం కావటం అని అక్కడి నుంచి ఆరంభించి అవ్విడమే పిడిత్తు కజిక్కిరారు. అక్కడి నుంచే ఖండించుకుంటూ వస్తున్నారు. మీరేదో చతుర్ముఖ బ్రహ్మగారు ఆయన సృష్టి చేసినటువంటి వాడు అనుకుంటారేమో, ఆయన కూడా ఈయన చేత సృష్టించబడినటువంటి వాడే, ఈయన నాభీకమలం నుండి పుట్టినటువంటి వాడే అని. చతుర్దశ భువన స్రష్టావోడు అవనాలే సృష్టరాయ్ నిత్య సృష్టిక్కు కడవరాన దశ ప్రజాపతిகளோடு அவர்களுக்கு போகஸ்தானமான லோகங்களோடு அவர்களுக்கு కుడిమక్కளான మనుష్యాదిகளோடு వాసేరపడైతాన్. ఇదిగో ఆ చతుర్దశ భువన స్రష్టావోడు ఈ 14 లోకాలను సృష్టించటంతో పాటుగా అవనాలే సృష్టరాయ్ ఆయన చేత సృష్టించబడినటువంటి నిత్య సృష్టికు కడవరాన దశా ప్రజాపతిகளோடு నిత్య సృష్టి చేయగలిగినటువంటి దశ ప్రజాపతులతోటి వాళ్లకు భోగస్థానమైనటువంటి లోకాలని అవరగలుక్కు కుడి మక్కలాన వాళ్ళకి పిల్లల లాంటి వాళ్ళని మనుష్యులతోటి సహా వాసేరపడైతాను. వీళ్ళు వాళ్ళనే తారతమ్యం లేదండి. నిత్య సృష్టి చేసేటువంటి దశ ప్రజాపతులని, వాళ్ళకి భోగస్థానాలని, వాళ్ళకి పిల్లల లాంటి వాళ్ళైన మనుష్యులని, వీళ్ళు వాళ్ళనే తారతమ్యం లేకుండా అందరినీ సృష్టించాడు. భోగమోక్షంగళై విళైత్తు కొల్లుగైకు కరణ కళేబరంగళై కొడుతాన్. అదిగో భోగాలని భోగమోక్షంగళై విళైత్తు కొల్లుగైకు, అదిగో ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆనందాలను అనుభవించడానికి, ఇక్కడున్న ఆనందాలని కాదు, భోగము ఎంతో భోగ్యమైనటువంటి భోగాన్ని అనుభవించడానికి తగినదైనటువంటి మోక్షాన్ని పొందటానికి కరణ కళేబరంగళై కొడుతాన్, కరణ కళేబరాల్ని ఇచ్చాడు అందరికీ. కుండ్రమిత్యాది இப்படி சிருஷ்டித்தவன்தான் சந்நிహితனாய் நிற்கையன்னிக்கே மலைகளை கொடுவந்து சேர வைத்தா போலே இருப்பதாய் மணிமயமான மாளங்களினுடைய ఓక్కத்தை ఉడైతాన తిరునగరిలే నిండా. ఇలా సృష్టించేటువంటి అవంతాన్ అసన్నిహితనాయ నిర్కయ్యండికే. ఇంత సృష్టి చేశాడుగా ఆయన ఎక్కడో ఉన్నాడు, శ్రీవైకుంఠంలోనో లేదా పాలకడల్లో. ఆయన మనం ఎలా పొందగలమండి అనే సందేహం పడవలసిన అవసరం లేకుండా ఓ మలైగళై కొడువందు చేరవైతా పోలే. ఏమిటండి పర్వతాలనే తీసుకువచ్చి ఇలా ఒక లైన్ లో పెట్టారా ఏమిటి మేడల్లాగా అన్నట్లుగా ఉన్న మణిమయమాన మాళంగడినుడయా ఓక్కత్తై ఉడైతాన, మణులతోటి కూర్చబడినటువంటి మణులు అధికంగా అంటే మణిఖచ్చితమైనటువంటి మేడల యొక్క ఓక్కతే ఆధిక్యాన్ని అంటే ఎంతో ఎత్తుగా ఉన్నటువంటి మేడలు కలిగినటువంటి తిరునగరిలే నిండా, తిరునగరిలో వేంచేసి ఉన్నాడండి. ఎలా తెలుసా? ఆశయాయది వారామ పునఃశబ్దాపయేదితి ఎన్నుమా పోలే. ఆశయా యది వారామ, ఇది రామాయణంలో తీసుకొస్తున్నారు ఇక్కడ 1. ఆశయా యది వారామ. ఇదిగో ఎలా సుమంత్రుడు గుహుడు యొక్క ఆశ్రమంలో గుహేన సార్థం తత్రైవ స్థితోస్మి దివసాన్ బహున్ ఆశయా యది వారామ పునఃశబ్దాపయేదితి. ఎలా గుహుడు యొక్క ఆశ్రమం నుండి గంగా నది దాటి వెళ్ళిపోయారు సీతారామ లక్ష్మణులు ముగ్గురు కూడా పడవ ఎక్కి. అక్కడ కొంతకాలం పాటు ఎదురు చూసేట. మహా అయితే 1 రోజో 2 రోజులో ఉంటాడంతే గుహుడు. కానీ ఎలాగా రాముడు ఆ వనాన్ని చూడగానే, అడవిని చూడగానే నేను ఈ వనంలో ఉండలేనయ్యా అని మళ్ళా నేను తిరిగి అయోధ్యకే వస్తాను అని అంటాడేమో అని గుహుడు ఎలా గుహుడు యొక్క ఆశ్రమంలో సుమంతుడు ఎదురు చూస్తూ ఎలా ఉన్నాడో సీతారామ లక్ష్మణుల కోసమని ఇక్కడ కూడా ఇంత కారణత్వం కలిగినటువంటి ఆ సర్వేశ్వరుడు, శ్రీవైకుంఠంలో ఉన్నటువంటి ఆ సర్వేశ్వరుడు ఆ వైకుంఠాన్ని విడిచిపెట్టి ఇదిగో ఈ లోకులంతా నన్ను చేరి నన్ను ఆశ్రయించి
ఉజ్జీవించడానికి అవకాశం కల్పిద్దాము. వీళ్ళంతా నా బిడ్డలు కదా, చెప్పారు కదా ఇందాక అవతారికలోని, తల్లి బిడ్డలని విడిచిపెడితే ఆ బిడ్డలు పాడైపోతారేమో అని ఎప్పుడు దగ్గరే ఉండేటువంటి తల్లి వలె ఈయన కూడా నేను వీళ్ళని విడిచిపెడితే మళ్ళా ఈ సంసారంలోనే పడిపోతారు, కాబట్టి వీళ్ళకి సమీపంలోనే ఉండాలి అని అదిగో ఆ తిరునగరలో వేంచేసి ఉండి, ఆనాడు సుమంత్రుడు ఎలాగైతే సీతారామ లక్ష్మణుల కోసం ఎదురు చూస్తూ ఆ గుహుడు యొక్క ఆశ్రమంలో ఉన్నాడు, అలా ఇప్పుడు ఈయన కూడా ఆళ్వారు తిరునగరిలో ఇదిగో మనందరం ఎప్పటికైనా బాగుపడతామా, వచ్చి ఆయన్ని ఆశ్రయిస్తామా అనే ఆశతోటి వేయించేసి ఉన్నట్ట పాపం ఆయన. ఎన్నుమాపరి నాం కొడుத்த కరణంగళై కొండు ననమేయం ఎన్నాదే వణంగువరుగలో. ఇదిగో నేను ఇచ్చినటువంటి విచిత్రాదేహ సంపత్తి అని ఈశ్వర ఈ కరణాలు ఇచ్చాను కదా నేను, వీటితోటి ననమేయం ఆ రావణాసుడి వలె నీకు తల వంచే ప్రసక్తే లేదయ్యా అని అనకుండా ఉంటారువా. అన్నిక్కే లేక నాం వళైందు కుట్టికొళ్ళ పుక్కాలు విలక్కాదొజి వరుగడో ఎన్ను. నాం వళైందు కుట్టికొళ్ళ పుక్కాలు, ఇలా నేను ఈ లోకంలోకి రావడం మాత్రమేనా ఏమిటి, వాళ్ళ చుట్టూ చుట్టూ తిరుగుతూ ఉంటాను కదా, అలా వాళ్ళని రక్షించడం కోసమే నేను ఇంత సమీపంలో ఉన్నాను, వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉన్నాను కదా, అలాంటప్పుడు విలక్కాదొజి వరుగడో, నన్ను తిరస్కరించరు కదా వాళ్ళు, నా రక్షణని అడ్డుకోరు కదా వాళ్ళు అని అలా ఎదురు చూస్తూ ఉంటారు అని అవసర ప్రతీక్షణాయ నిన్న పడి, అలా మన కోసమని ఎప్పుడు వస్తారు వీళ్ళు, ఎప్పుడు రక్షిస్తాను, ఎప్పుడు వస్తే అప్పుడే రక్షిస్తాలే అని ఆనాడు సుమంత్రుడు ఎలాగైతే సీతారామ లక్ష్మణుల కోసం ఎదురు చూశాడో గుహుడు యొక్క ఆశ్రమంలో ఉండి, అలా ఆశతోటి అదిగో నేను వాళ్ళని సమీపించి రక్షిస్తానంటే అడ్డకిందకుండా ఉంటారు కదా వీళ్ళు అని ఎదురు చూస్తూ ఉంటారట. అదిగో రావణాసుడిలాగా ననమేయమని అనకుండా ఉంటారు కదా అని ఆశతో ఎదురు చూస్తూ ఉంటారట పాపం ఆయన. అంగు శేషే పెరుగైకు శేషభూతం నిన్న నిలై, ఇంగు శేషభూతరై పెరుగైకు శేషి నిన్న నిలయిరే. అంగు ఎక్కడక్కడ ఆ గుహుడు దగ్గర శేషిని పొందడం కోసమని శేషభూతుడైనటువంటి సుమంత్రుడు ఎదురు చూసినటువంటి స్థితి, ఇక్కడ శేషి అయినటువంటి సర్వేశ్వరుడు శేషభూతులమైన మన కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి స్థితి కదా ఇది. ఇలాంటి విన్నప్పుడు ఆదిప్పిరాన్ నిற்க இப்படி உங்கள் பக்கல் ஆசையாலே తిరునగరిలే ಒಂದು నిత్యవాసం పండుగ ఎవనై విట్టు. ఇలా మీకోసమని ఎదురు చూపులు చూస్తూ అలా ఎదురు చూస్తూ ఉంటే ఆయన్ని విడిచిపెట్టి మత్తై దేవం నాడుదిరే తేడి తిరిగి అదొజియా ఆశ్రయనీయరైక్కిరయ్యాదు. మీరేదో వెతకటమే తప్ప మీకు ఆశ్రయించడానికి తగినటువంటి వాళ్ళు లభించే అవకాశమే లేదయ్యా. వాసుదేవం పరిత్యజ్య యోన్యం దేవం ఉపాసతే తృషితో జాహ్నవీ తీరే కూపం ఖనతి దుర్మతి ఎన్గిరపడియే. తృషితనాన అవన్ గంగై పెరిగి ఓడా నిற்க அதிலே அள்ளி குடித்து தன் விடாய் தீரமாட்டாதே அதின் கரையிலே குந்தாலி கொண்டு கிணறு கல்லி தன் விடாய்க்கு உதவ నాకు ననైక విరుక్కుమా పోలే. ప్రాప్తనుమాయ్ సులభనుమాయ్ స్వాపరాధనుమాయ్ సుశీలనుమాన ఇవనై విట్టు అప్రాప్తరాయ్ దుర్లభరాయ్ దురారాధరాయ్ దుశ్శీలరాయ్ சீலித்து ஆராதித்தாலும் சேட்டே தன் மடி அகத்து செல்வம் பார்த்திருக்குமா போலே அளிப்பதும் ஒன்னின்றிக்கே இருக்கிறா திருவெல்லாத்தேவரை தேடி ఆశ్రయిక్క తిరివిగోడే ఎన్నుక్షేపిక్కిరారు. ఎలా ఉన్నదట, ఆయన ఆదిప్పిరాన్ నిற்క మన కోసమని ఆయన ఆశపడుతూ శ్రీవైకుంఠాన్ని విడిచిపెట్టి మనకి సులభుడుగా తిరునగరిలో వేయించేసి ఉండి నిత్యవాసం చేస్తూ ఉంటే ఆయన్ని విడిచిపెట్టి మీరు ఎంత వెతికితే మాత్రం మత్తయ్య దైవం నాడుదిరే, ఇంకో దైవం ఇలాంటి వాడు దొరుకుతాడా మీకు? దొరకడు. ఎలా ఉందో తెలుసా మీ పరిస్థితి? వాసుదేవం పరిత్యజ్య యో అన్యం దేవం ఉపాసతే. అదిగో వాసుదేవుణ్ణి విడిచిపెట్టి ఇంకా ఎవరైనా సరే అన్యం దేవం ఉపాసతే, ఇంకొక దైవాన్ని ఉపాసతే ఉపాసిస్తున్నాడు అంటే ఎలాంటి వాడో తెలుసా?
రుచితో జాహ్వనీ తీరే కూపం కనమతి దుర్మతి అని తెరపడి. ఎలా గంగా తీరంలో ఉన్నాడు, గంగా నది ఉరవళ్ళు పరవళ్ళుగా ప్రవహిస్తూ ఉన్నది. ఆ గంగా వాడికి దప్పిక అవుతోంది. దప్పికైనప్పుడు ఎదురుగా నిండుగా ప్రవహించేటువంటి గంగా నది తీర్థంలో ఉన్నటువంటి తీర్థంతో దప్పిక తీర్చుకోకుండా ఆ గంగా నదిని విడిచిపెట్టి ఒక ఒక గుణపము పార అన్నీ తెచ్చుకొని నేనిప్పుడు నా తీర్థం నా దప్పిక తీర్చుకోవడానికి నేనిప్పుడు నుయ్యి తవ్వుకొని ఆ దప్పిక తీర్చుకుంటాను అని భావించేటువంటి వాడు ఎంత తెలివి తక్కువ వాడు అలానండి అని చెబుతున్నారు ఇక్కడ. ఇదంతా అదే తృషితనానవన్ గంగై పెరిగి ఓడా నిற்க. ఆ గంగా నది పెరిగి పెరిగి అలా ప్రవహిస్తూ ఉంటే అదిలే అళ్ళి కుడిత్తు తను విడాయి తీరమాటాదే అందులో దిగి అళ్ళి ఆ తీర్థాన్ని తాగి తప్పరించి ఆ రుచిని అనుభవించకుండా రుచితోటి తను విడాయి తీరమాటాదే తన దప్పికను తీర్చుకోకుండా అదిని కరయ్యలే కుందాలి కొండు కిణరు కల్లి తను విడాయికు ఉదవా నాకు ననైక్క విరుక్కుమా పోలే. అదిగో ఆ గంగా నది తీరంలో ఒక గుణపంతో చక్కగా బావి దబ్బుకొని తన విడాయికు ఉదవా అదిగో తన దప్పిక తీరేటట్లుగా నాకు ననైక్క విరుక్కుమా నా నాలుక తడుపుకుంటానండి ఈ నూతిలో నీళ్లతోటి అనుకున్నట్ట. అలా ఆ రీతిగా ప్రాప్తనుమాయ్ మనతో సంబంధం కలిగినటువంటి వాడు సులభుడు, సులభారాధుడు, సుశీలుడు, వీడు తక్కువ వాడా వీడు ఎక్కువ వాడా అనేటువంటి తారతమ్యం చూడనటువంటి వాడు. అలాంటి ఆయన వచ్చి మనకి సన్నిహితుడుగా సులభుడుగా మన సమీపంలో వేయించేసి ఉంటే ఆయన్ని విడిచిపెట్టి అప్రాప్తరాయ్ ఇతర దేవతలు అంటే ఎలాంటి వాళ్ళు అప్రాప్తరాయ్ వాళ్ళకి మనకి సంబంధం ఏం లేదండి, వాళ్ళు మనలాంటి జీవులే కదా. దుర్లభరాయ్ ఆశ్రయించడానికి దుర్లభమైనటువంటి వాళ్ళు. ఎలా ఏదో ఆ నియమాలన్నీ చాలా ఎక్కువ ఉంటాయి. దురారాధరాయ్ ఆరాధన చేసేటప్పుడు మన పెరుమాళ్ళు ఎలాంటి వాడు పత్రం పుష్పం ఫలంతో ఏమన్నట్లు ఇదిగో నీకేమిటి చేతికి లభించింది పత్రమా సమర్పించు స్వీకరిస్తా, ఫలమైనా పర్వాలేదు. మనతో సంబంధం లేనటువంటి వాళ్ళు దుర్లభం పొందడం కూడా వాళ్ళని దుర్లభం. అలాంటి వాళ్ళు దురారాధరాయ్ వాళ్ళని ఆరాధన చేయటం కూడా అదిగో చెప్తారు కదా, తలకాయ నరికి తెచ్చిస్తావా నీ పిల్లల్ని నరికి తెచ్చిస్తావా అని అడిగేటువంటి వాళ్ళు. సుస్థిరరాయ్ చెడ్డ స్వభావం వాళ్ళది. శీలిత్తు ఆరాధిస్తాలు ఏదో ఆలోచించి ఆరాధించినప్పటికీ అది ఎలాంటిదో తెలుసా, సేట్టై తన్మడి అగత్తు సెల్వంపా తిరుక్కుమా పోలే. జ్యేష్ఠాదేవి దగ్గరికి వెళ్ళి నాకు సంపదివ్వమ్మా అని ఒడి పట్టుకొని ఎదురు చూసినట్టుగా ఫలిప్పదుం వంది నిక్కే ఇరుక్కిరా అలా ఎదురు చూస్తే మాత్రం జ్యేష్ఠాదేవి దగ్గర ఏం సంపద ఉంటుంది కనుక ఏమి ఫలించదు మనం ఆవిడ దగ్గరికి వెళ్ళి యాచించినప్పుడు. ఆ రీతిగా తిరువెల్లాత్తేవరైతేడి ఆశ్రయిక్క తిరివి ఘోడే ఎన్నుక్షేపిక్కిరా. తిరువెల్లాత్తేవరైతేడి ఏ సంపద లేనటువంటి ఆ దేవతల దగ్గరికి వెళ్ళి ఆశ్రయించాలని తిరివిగోడే తిరుగుతూ ఉన్నారే అని చేపిక్కిరారు నిందిస్తున్నారట ఆడవాళ్ళు. అలా ఆయన మన కోసమని ఈ లోకంలోకి వచ్చి సులభుడుగా ఉన్నాడు. ఆయన్ని విడిచిపెట్టి మిగతా దైవాల్ని ఆశ్రయించి మీరేం పొందుదాం అనుకుంటున్నారు, వాళ్ళకే ఏ శక్తి సామర్థ్యాలు లేనటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు రక్షణ పొందడం అంటే ఎలా ఉంటుంది, జ్యేష్ఠాదేవి దగ్గరికి వెళ్ళి సంపద కోసం ఒడిపట్టినట్టు ఉంటుంది. జ్యేష్ఠాదేవి ఏం సంపదిస్తుంది, వడే మిగులుతుంది, ఫలమేం మిగలదు. అలాంటి వాళ్ళే ఈ దేవతలంతా అంటున్నారు. ఒండ్రుం దేవం ఉలగం ఉయరం మత్తుం యాదుం ఎల్లాండు நான் முகன் தன்னுடு தேவருலகோடு உயிர் படைத்தான் குன்னம்போல் மணிமாட நேடு திருக்குறூர் அதனுள் நின்ன ஆதிப்பிரான் நிற்க மத்தை தெய்வம் நாடுதிரே. ஆழ்வார் எம்பெருமானார் ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ஆச்சாரிய திவ்ய